ఫిబ్రవరి 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ మీద రెస్ట్రిక్షన్స్ పెడుతున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఈ నోటీస్ ప్రకారం ఫిబ్రవరి 29 నుండి పేటిఎం బ్యాంక్లో ఎలాంటి డిపాజిట్స్ కానీ ఎలాంటి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ కానీ జరగవు. అండ్ కొత్తగా పేటిఎం బ్యాంక్ అకౌంట్స్ని క్రియేట్ చేసుకోవడానికి కూడా లేకుండా ఆర్బీఐ దాన్ని బ్యాన్ చేసింది. సో ఈ న్యూస్ బయటికి వచ్చిన వెంటనే పేటిఎం కంపెనీ $2.4 బిలియన్ లాస్ అయింది. అంటే సుమారు 20,000 కోట్ల రూపాయలు. అయితే అసలు దీనికి కారణం ఏంటి? ఇండియాలో 35 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రతిరోజు పేటిఎంని యూజ్ చేస్తున్నారు. నిజానికి పేటిఎం మన డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. రీసెంట్ టైమ్స్లో మనం మూవీ టికెట్స్ని బుక్ చేయడం దగ్గర నుండి బిల్ పేమెంట్స్, యూపీఐ పేమెంట్స్ అండ్ రీఛార్జెస్ లాంటి ఏ చిన్న ట్రాన్సాక్షన్ చేయాల్సి వచ్చినా మనం సింపుల్గా పేటిఎం బ్యాంక్ నుండి మనీ పే చేస్తున్నాం. మరి డైలీ కొన్ని కోట్ల మంది యూజ్ చేస్తున్న పేటిఎం బ్యాంక్ని ఆర్బీఐ ఎందుకు బ్యాన్ చేసింది? అసలు పేటిఎం బ్యాంకులో ఇప్పటి వరకు డబ్బు సేవ్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అండ్ వాళ్ళ డబ్బు సేఫా కాదా అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసలు పేటిఎంని బ్యాన్ చేయడం వెనకున్న మెయిన్ రీజన్ ఏంటంటే, ఇండియాలో ఏ బ్యాంక్ అయినా ప్రజల దగ్గర డబ్బులు తీసుకోవాలన్నా లేక ప్రజలకి లోన్ ఇవ్వాలన్నా వాళ్ళు ఆర్బీఐ దగ్గర లైసెన్స్ తీసుకోవాలి. సో సేమ్ అలాగే పేటిఎం కంపెనీ కూడా 2017లో ఆర్బీఐ దగ్గర బ్యాంకింగ్ సర్వీసెస్ బిజినెస్ చేయడానికి లైసెన్స్ తీసుకుంది. అయితే లైసెన్స్ తీసుకోవడంతోనే పని అయిపోలేదు. బ్యాంకింగ్ బిజినెస్లో ఆ కంపెనీ ఏ పని చేసినా అవన్నీ కూడా ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఆర్బీఐ గైడ్లైన్స్ని ఫాలో అవ్వకపోతే అప్పుడు ఆర్బీఐ ఆ కంపెనీ మీద లేదా బ్యాంక్ మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటుంది. సో ఇక్కడ పేటిఎం చేసిన తప్పేంటంటే వీళ్ళు ఆర్బీఐ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అతిక్రమించారు. దీనికి కారణం కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. మనం ఏదైనా ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే వాళ్ళకి ఐడి ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలి, లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ ఓటర్ ఐడి. అయితే బ్యాంకులు ఇవన్నీ ఎందుకు అడుగుతాయంటే అసలు ఆ బ్యాంకులో అకౌంట్ తీసుకునే కస్టమర్ రియలా ఫేకా, ఆ పర్సన్ ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ ఉంటాడు అండ్ తన పేరేంటి, ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ని బ్యాంకులు వెరిఫై చేసిన తర్వాతే ఆ కస్టమర్స్కి అకౌంట్స్ ఇస్తాయి. అయితే ఈ పని పేటిఎం కూడా చేస్తుంది కదా అనే డౌట్ మీలో కొంతమందికి రావచ్చు. కానీ కేవైసీ అంటే కస్టమర్ దగ్గర వాళ్ళ పర్సనల్ డేటా తీసుకోవడం మాత్రమే కాదు, ఆ డేటాని కస్టమర్స్ పర్మిషన్ లేకుండా ఎక్కడ ఎవరికి ఇవ్వకూడదు, ఏ కంపెనీకి షేర్ చేయకూడదు అండ్ ఆ డేటాని యూజ్ చేసి ఎలాంటి బిజినెస్లు చేయకూడదు. కానీ పేటిఎం కంపెనీ ఇక్కడే ఒక తప్పు చేసింది. అదేంటంటే 30 కోట్ల మందికి పైగా కస్టమర్స్ ఉన్న పేటిఎం కంపెనీ వాళ్ళు కేవైసీ వెరిఫికేషన్ కోసం సంపాదించిన కస్టమర్ డేటాని మిస్యూజ్ చేసి మనీ లాండరింగ్ లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడిందని ఆర్బీఐ పేటిఎం మీద ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టింది. అయితే ఇక్కడ ఆర్బీఐ యొక్క మెయిన్ కన్సర్న్ ఏంటంటే పేటిఎం కంపెనీ వాళ్ళ దగ్గరున్న కస్టమర్ డేటాని ఆ కంపెనీలో డబ్బు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి షేర్ చేసింది. అయితే దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే పేటిఎం కంపెనీలో డబ్బు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్లో చైనాకి చెందిన యాంట్ఫిన్ అనే ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ ఎవరిదో తెలుసా? చైనాలో ఆలీబాబా గ్రూప్ ఓనర్ అయిన జాక్మాది. ఈ యాంట్ఫిన్ కంపెనీకి పేటిఎంలో 10% షేర్ ఉంది. సో మనమంతా కూడా పేటిఎం ఒక ఇండియన్ కంపెనీయే కదా అని అకౌంట్స్ క్రియేట్ చేసుకుని మన డేటా అంతా వాళ్ళకి ఇచ్చి డైలీ కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం. కానీ ఈ కస్టమర్ డేటా మొత్తం ఇండైరెక్ట్గా చైనీస్ కంపెనీల యొక్క చేతికి వెళ్తుంది. సో ఇదే పేటిఎంని బ్యాన్ చేయడం వెనుకున్న మెయిన్ రీజన్. అండ్ ఈ డేటాని యూజ్ చేసి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఫేక్ ట్రాన్సాక్షన్స్ చేయడం, ఫేక్ అకౌంట్స్ని క్రియేట్ చేయడం, ఒకే పాన్ కార్డ్ మీద వేల కొద్ది బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసి ఆ అకౌంట్స్ నుండి విదేశాల్లో ఉన్న వాళ్ళకి డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. దీన్ని మనీ లాండరింగ్ అంటారు. అయితే ఒక్కోసారి వీళ్ళు డైరెక్ట్గా ఫేక్ పాన్ కార్డ్స్తోనే అకౌంట్స్ని క్రియేట్ చేసి వాటితో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. సో ఇలాంటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ని మీరు ఎస్బీఐ, కెనరా అండ్ సెంట్రల్ బ్యాంక్ లాంటి ఏ గవర్నమెంట్ బ్యాంక్స్లో కూడా పెద్దగా చూడరు. ఎందుకంటే ఈ బ్యాంక్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఆర్బీఐ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ వాళ్ళ కస్టమర్ డేటాని చాలా సేఫ్గా ఉంచుతాయి. కానీ మనం ఆన్లైన్ పేమెంట్ బ్యాంక్స్కి ఎప్పుడైతే మన డేటాని షేర్ చేస్తామో వాళ్ళు ఆ డేటాని ఒక్కోసారి వాళ్ళ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్స్కి షేర్ చేస్తారు. సో మనలాంటి కస్టమర్స్కి పేమెంట్స్ చేయడానికి యూజ్ చేసే యాప్ పేరైతే తెలుస్తుంది, కానీ ఆ యాప్ వెనుకున్న ఇన్వెస్టర్స్ ఎవరు అండ్ వాళ్ళు మన డేటాని ఎలా యూజ్ చేస్తారో మనకి తెలియదు. అవునా? అండ్ పేటిఎం విషయంలో కూడా అదే జరిగింది. సిఎన్బిసిలో పబ్లిష్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటిఎంని బ్యాన్ చేయడానికి ఒక్క రోజు ముందే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి చెందిన IHMCL అనే కంపెనీ పేటిఎంని కొత్తగా ఫాస్ట్ ట్యాగ్స్ ఇష్యూ చేయకుండా బ్యాన్ చేసింది.
అయితే దీనికి కారణం ఏంటంటే పేటీఎం ఆర్బీఐ యొక్క గైడ్లైన్స్ని ఫాలో అవ్వడం లేదని ఈ కంపెనీ ముందుగానే కనిపెట్టి దాన్ని బ్యాన్ చేసింది. అండ్ ఇక్కడి నుండే ఈ ఇష్యూ సీరియస్ అయిందని వాళ్ళు రిపోర్ట్లో పబ్లిష్ చేశారు. సో ఇలా పేటీఎం కంపెనీ వాళ్ళ కస్టమర్ డేటాని మిస్యూజ్ చేయడం, మనీ లాండరింగ్ లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉండటం, ఫేక్ పాన్ కార్డ్స్తో అకౌంట్స్ క్రియేట్ చేస్తూ ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వకపోవడం వల్ల February 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎం కంపెనీ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసింది. సో ఈ రెస్ట్రిక్షన్స్లో మెయిన్గా వీళ్ళు చెప్పే పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ February 29 నుండి పేటీఎం కంపెనీ న్యూ కస్టమర్స్కి అకౌంట్స్ని ఇవ్వకూడదు. వాళ్ళు బ్యాంకులో ₹1 కూడా కొత్త డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయకూడదు. మీరు పేటీఎం బ్యాంకులో మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా, విత్డ్రా చేయాలనుకున్నా అది February 29 లోపులోనే చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ February 29 తర్వాత మీరు పేటీఎం బ్యాంక్ నుండి కానీ, పేటీఎం వాలెట్ నుండి కానీ ఎలాంటి క్రెడిట్ అండ్ డెబిట్ ట్రాన్సాక్షన్స్ని చేయలేరు. ఒకవేళ ఏమైనా ట్రాన్సాక్షన్స్ని February 29కి ముందే స్టార్ట్ చేసి అవి ప్రాసెసింగ్లో ఉండిపోతే వాటిని కూడా March 15 లోపు క్లోజ్ చేయాలని, అండ్ March 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో జరిగే ఎలాంటి ట్రాన్సాక్షన్ని కూడా ఆర్బీఐ అలౌ చేయదని అఫీషియల్గా అనౌన్స్ చేసింది. అయితే ఆర్బీఐ పేటీఎం మీద యాక్షన్స్ తీసుకోవడం అనేది ఇదేం ఫస్ట్ టైం కాదు. ఈ గొడవ 2018 నుండే స్టార్ట్ అయింది. ఎలా అంటే 2018లో పేటీఎం కంపెనీ కేవైసీ రూల్స్ని సరిగా ఫాలో అవ్వడం లేదని ఆర్బీఐ అప్పట్లోనే ఈ కంపెనీ మీద యాక్షన్స్ తీసుకుని కొత్త కస్టమర్స్కి అకౌంట్స్ ఇవ్వకుండా ఆర్డర్స్ రిలీజ్ చేసి మళ్ళీ 2019లో ఆ రెస్ట్రిక్షన్స్ని తీసేసింది. అగైన్ 2022లో పేటీఎం కంపెనీ ఆర్బీఐ గైడ్లైన్స్ని ఫాలో అవ్వనందుకు న్యూ అకౌంట్స్ ఇవ్వకుండా రెస్ట్రిక్షన్స్ పెట్టి ఈ కంపెనీ మీద ₹5,40,00,000 పైగా ఫైన్ వేసింది. అండ్ ఫైనల్గా ఆర్బీఐ ఇప్పుడు తీసుకున్న యాక్షన్స్ ఈ సిరీస్లో థర్డ్ సివియర్ యాక్షన్ అని చెప్పుకోవచ్చు. సో పేటీఎం కంపెనీ మీద ఆర్బీఐ పెట్టిన రెస్ట్రిక్షన్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది కేవలం అందులో బ్యాంక్ అకౌంట్స్ ఉన్న కస్టమర్సో లేక డైలీ దాన్ని యూజ్ చేస్తున్న మనలాంటి సామాన్య ప్రజలు అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే ఆర్బీఐ పేటీఎం మీద పెట్టిన బ్యాన్ వల్ల అత్యధికంగా నష్టపోయేది పేటీఎం కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్స్. 2021లో పేటీఎం ఫస్ట్ టైం వాళ్ళ కంపెనీని స్టాక్ మార్కెట్లో ₹1950 షేర్ ప్రైస్కి లాంచ్ చేసింది. అండ్ ఈ కంపెనీలో షేర్స్ కొనుక్కున్న ఇన్వెస్టర్స్ ఆ రోజు నుండి ఈ రోజు వరకు నష్టపోతూనే ఉన్నారు. కానీ రీసెంట్ టైమ్స్లో ఈ కంపెనీ షేర్ ప్రైస్లో కొంత రికవరీ కనిపించినప్పటికీ మళ్ళీ సడన్గా ఇప్పుడు ఆర్బీఐ రిలీజ్ చేసిన న్యూస్ వల్ల గత 2 రోజుల్లో ఈ కంపెనీ షేర్ ప్రైస్ స్టాక్ మార్కెట్లో లోయర్ సర్క్యూట్ని టచ్ చేస్తూ 35%కి పైగా లాస్ అయిందంటే మీరే ఆలోచించండి. ఈ కంపెనీ షేర్స్ కొనుక్కున్న ఇన్వెస్టర్స్ ఈ 2 రోజుల్లో ఏ స్థాయిలో లాస్ అయ్యారో. అండ్ నెక్స్ట్ 2 డేస్లో ఈ లాస్ ఇంకా ఎంత పెరుగుతుందో కూడా ఎవ్వరికీ తెలీదు. సో ఇప్పటి వరకు ఆర్బీఐ పేటీఎం బిజినెస్ మీద ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టిందో చూసాం. అయితే ఇప్పుడు అసలు పేటీఎం ఈ రెస్ట్రిక్షన్స్ని ఎదుర్కొంటూ వాళ్ళ బిజినెస్ని నిలబెట్టుకోవడానికి ఎలా ట్రై చేస్తుందో చూద్దాం. ఆర్బీఐ పేటీఎం మీద రెస్ట్రిక్షన్స్ పెట్టిన తర్వాత పేటీఎం కంపెనీ ఫౌండర్ అయిన విజయ్ శేఖర్ శర్మ గారు నిన్న ఈ ఇష్యూ మీద రియాక్ట్ అవుతూ పేటీఎం యాప్ అనేది February 29 తర్వాత కూడా పనిచేస్తుందని, పేటీఎంలో ఉన్న ఎన్నో ఫీచర్స్ అండ్ సర్వీసెస్ని కస్టమర్స్ ఎప్పటిలాగే యూజ్ చేసుకోవచ్చని, ఇంకా పేమెంట్స్ విషయానికి వస్తే వాళ్ళు వేరే బ్యాంక్స్తో కొలాబరేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆర్బీఐ కూడా పేటీఎంకి సంబంధించిన అన్ని సర్వీసెస్ని బ్యాన్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ పేటీఎం కంపెనీ ప్రొవైడ్ చేసే లోన్స్, మ్యూచువల్ ఫండ్స్, బిల్ పేమెంట్స్ అండ్ డిజిటల్ గోల్డ్ లాంటి ఎన్నో సర్వీసెస్ మీద ఆర్బీఐ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. సో ఇప్పుడు వీటన్నింటినీ కంటిన్యూ చేయడానికి పేటీఎం కంపెనీ ఎక్స్టర్నల్ బ్యాంక్స్తో పార్ట్నర్షిప్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అండ్ పేటీఎం కంపెనీ మళ్ళీ ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతుంది అనేది మనం అప్పుడే చెప్పలేం. ఎందుకంటే పేటీఎం కంపెనీ అంత చిన్న కంపెనీ ఏం కాదు. వాళ్ళ దగ్గర దాదాపు 10 కోట్ల మంది బ్యాంక్ యూజర్స్, 30 కోట్ల మంది వాలెట్ యూజర్స్ అండ్ 50 కోట్ల మందికి పైగా యాప్ యూజర్స్ ఉన్నారు. సో అంతమంది కస్టమర్స్ యొక్క నమ్మకాన్ని కోల్పోయి తిరిగి మళ్ళీ దాన్ని సంపాదించడం అంటే అది అంత సాధారణమైన విషయం అయితే ఖచ్చితంగా కాదు. సో ఫైనలీ పేటీఎం ఒక ఇండియన్ కంపెనీ అయ్యుండి ఆర్బీఐ గైడ్లైన్స్ని ఫాలో అవ్వకుండా మన డేటాని విదేశీ కంపెనీలతో షేర్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎం కంపెనీ మీద తీసుకున్న యాక్షన్ని మీరు సపోర్ట్ చేస్తారా లేక అపోజ్ చేస్తారా అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ పేటీఎం కంపెనీలో వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్ అయిన ఈ చైనీస్ యాంటిఫిన్ కంపెనీ గురించి మీకు ఇంకా డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే మేము జాక్మా మీద చేసిన ఈ కేస్ స్టడీ చూడండి. వీళ్ళు ఏం బిజినెస్ చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. బికాజ్ మీరు చేసే ఆ ఒక్క లైక్
ఈ వీడియోని మరికొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. ఈ టైప్ ఆఫ్ బిజినెస్ అండ్ పొలిటికల్ కేస్ స్టడీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.